హలో అండి, అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అలాగే ఇవాల్టి వీడియోలో అయితే వచ్చేసి చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుంది, అలాగే మదీనాకి ఎలా వెళ్ళాలి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. మనము ఇక్కడ చార్మినార్ దగ్గర బస్సు అయితే దింపేస్తుంది. చార్మినార్ దగ్గరే దింపేస్తుంది. అక్కడే దిగేసి చార్మినార్ లోపలికి అయితే ఇలా వెళ్ళిపోతాం కదా అండి. ఇలా వెళ్ళినప్పుడు స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలండి చార్మినార్ దగ్గరికి. ఇలా వెళ్ళేటప్పుడు చాలా ఉంటాయండి. మీకైతే ఇక్కడ 100 రూపీస్కి 4 టాప్స్ కూడా ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారనమాట. అలాగే కాకుండా ఇలా మీకు స్కార్ఫ్లు అండ్ అలాగే ప్యాంట్స్ ఇలా కూడా ఉంటాయి. ఇంకొక విషయం, చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా అండి. అతను కవర్లో శారీస్ పట్టుకొని అయితే ఉంటారనమాట. ఆ శారీస్ అయితే అస్సలు కొనకండి. వాళ్ళు 200కైనా ఇస్తామంటారు, కానీ ఆ శారీ అయితే ఉండదండి. అందులో మనకేం చేస్తారంటే శారీ ఉంటుంది కదా అండి, ఆ శారీలో సగం పీస్ కట్ చేసి బ్లౌజ్ కింద ఇస్తారనమాట. ఆ బ్లౌజ్ కింద ఇవ్వకపోయినా కూడా మీకు శారీ అనేది తీసుకున్నా కొనుక్కున్నా మీరు కట్టుకోవచ్చు. ఆ శారీలో ఆ బ్లౌజ్ పీస్ని కట్ చేస్తారు కాబట్టి అది శారీ కింద మనం కట్టుకోవడానికి కానీ మనకైతే ఎటువంటి యూజ్ అయితే ఉండదన్నమాట. ఇంకా అందుకే ప్లీజ్ కొంచెం చూసుకోనండి చార్మినార్కి వెళ్ళినప్పుడు. ఇంకా బ్యాంగిల్స్ అయితే సూపర్ ఉన్నాయండి ఇక్కడ, నాకైతే చాలా బాగా నచ్చాయన్నమాట. ఇంకా అలాగే ఇక్కడ సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, అవి చాలా బాగుంటాయి. మీరు కూడా ఒక లుక్ వేసేయండి.
వన్స్ మనము చార్మినార్ బ్యాక్ సైడ్ ఈ కమాన్ ఉంటుంది కదా అండి, ఈ కమాన్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలండి. మనం ఇక్కడ 3-4 దారులు ఉంటాయన్నమాట. 3-4 దారుల్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. మనము చార్మినార్ బ్యాక్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ అగరబత్తులు, అలాగే చెప్పల్స్, అలాగే గాజులు 30 రూపీస్కి 10 రూపీస్ కూడా దొరుకుతూ ఉంటాయండి. మీరు ఫస్ట్లోనే అన్నీ కొనకుండా ఫస్ట్ ఒకసారి తిరిగి చూడండి. మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడ కొనండి. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అమ్ముతూ ఉంటారండి. ఒక చోట 100 రూపాయలు అమ్ముతారు, ఒక చోట 250కి, బేరం చేసుకుంటే 100కి 150కి కూడా ఇస్తారనమాట. ఇక్కడ చెప్పులు అయితే 150కి కూడా బాగుంటాయండి. ఇవైతే బ్యాంగిల్స్ 50 రూపీస్ అనమాట. మాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంతకుముందు ఇంకో డిజైన్ చూసాము, ఆ డిజైన్లో చూస్తే మటుకు ఇప్పుడే లేవు, అయిపోయాయంట. ఇంకా ఈ పర్సులు అయితే 150 అలా అమ్ముతూ ఉంటారనమాట. వన్స్ మీరు ఆ కమాన్ దగ్గరికి వచ్చిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోవాలండి. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి జ్యువెలరీ కూడా తక్కువ కాస్ట్కే దొరుకుతుందండి. కొంచెం మంచిగా ఉంటుంది, అలాగే తక్కువకి కూడా దొరుకుతుందనమాట. వన్స్ మనము చార్మినార్ నుంచి బ్యాక్ సైడ్ రాగానే రోడ్డు క్రాస్ చేయాలండి. రోడ్డు క్రాస్ చేసి మనమైతే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. ఎటువంటి సందుల్లోకి అయితే అట్లా ఇట్లా దూరకూడదు. వన్స్ రోడ్డు దాటిన వెంటనే ఇలాగ మనము స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి, మీకు ఆ కమాన్ కూడా మళ్ళీ ఇంకొక గుర్తులాగా చూపిస్తున్నాను. ఇలా కమాన్ దగ్గరికి వస్తే ఇక్కడ కూడా సెంటు, అలాగే మనకి ఇంట్లో అగరబత్తులు అవి వెలిగించుకుంటాం కదండి, అవి కూడా చాలా స్మెల్ అనేది వస్తాయి, మంచి సువాసన అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ కూడా మనకి ఇలా పెట్టేసి ఉంటారనమాట. ఇంకొక గుర్తు ఏంటంటే, మీకు ఎదురుగా చూడండి గ్రీన్ కలర్ది అది కనిపిస్తుంది, ఆ షాప్ లాగా ఒక హౌస్ లాగా, అది ఏంటో నాకు కూడా తెలియదు. ఆ గ్రీన్ కలర్ది అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మనము ఇలా దారిలో వెళ్తున్నప్పుడు కూడా చాలా జ్యువెలరీ, అలాగే మంచి మంచి సీజెడ్ లాంటివి అయితే కనిపిస్తూ ఉంటాయండి. అవి కూడా చాలా బాగుంటాయి. కొంచెం తక్కువ కాస్ట్లో అంటే మనకు ఆన్లైన్లో దొరికే ప్రైస్ కన్నా ఒక 5 రూపాయలు 10 రూపాయలు తక్కువ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ కూడా. కాకపోతే మనం చార్మినార్లో కొన్నామని పేరు అనమాట. ఇంకా ఇలా వస్తూ ఉంటే మీకు ఆ కమాన్ దగ్గర నుంచి కూడా మళ్ళీ ఒక 2 ఉంటాయండి, అటువలకి ఇటువలకి. కానీ మీరు అయితే స్ట్రైట్గా వెళ్ళిపోండి ఆ కమాన్ నుంచి. ఇంకా మీకైతే అదేనండి మదీనా మనకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అన్ని శారీస్, అలాగే
చున్నీస్ అయితే కొంచెం తక్కువగా ఉంటాయండి, కాకపోతే శారీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రైస్ కూడా బయట కన్నా చాలా తక్కువగా ఉంటాయండి. ఇంకా కమాన్ అదే ఆ బ్లూ కలర్ కమాన్ ఉంది కదా అండి, మళ్ళీ ఒక హౌస్ లాగా, అక్కడ నుంచి అయితే స్ట్రైట్గా ఇంకా మీకు అక్కడికి స్ట్రైట్గా వెళ్ళంగానే ఇంకా మీకైతే కనిపించేస్తుందండి, అనిపించేస్తుంది కూడా ఇంక ఇదే మనకి మదీనా అని చెప్పేసి. నేను చెప్పేది కదండి ఆ గ్రీన్ కలర్ కమాన్ అని, దానికి ఆపోజిట్లోనే ఈ జ్యువెలరీ ఉంటుందండి. ఈ జ్యువెలరీ సీజెడ్ అలాగే పూసల్టీ అన్నీ ఉంటాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉంటాయి. ఇవైతే బాగుంటాయండి. అయితే ఒక 10 రూపాయలు తగ్గిమన్నా కూడా తగ్గిడండి, కాకపోతే 1200 1300 ఉంటాయి కదండి, వాటిలో మాత్రం ఒక 100 రూపీస్ అలా తగ్గిస్తారు. ఇంకా ఎంత బేరం చేసినా సరే 1000 రూపాయలకి ఇమ్మన్నా కూడా. ఈ గ్రీన్ కమాన్ దగ్గర అయితే ఇలా ఉంటాయండి జ్యువెలరీ. వన్స్ మదీనా దగ్గరికి వెళ్ళంగానే మీకైతే అర్థమైపోతుంది అనమాట. ఇంకా అక్కడ అన్ని శారీసే ఉంటాయండి మొత్తం. ఇంకా మీరు ఏ సందులోకి వెళ్ళినా సరే మీకైతే ఇంకా ఒక్కొక్క సందులో ఒక్కొక్కలాగా ఉంటాయండి. ఒక సందులో శారీస్ అయితే ఇంకొక సందులో ఏం చేస్తారంటే డ్రెస్సులు పెట్టేస్తారండి అక్కడ. ఇంకా ఇక్కడ ఈ గ్రీన్ కమాన్ నుంచి మనకి స్ట్రైట్గా వెళ్ళిపోతాయండి. ఇంకా మదీనా అయితే మనకి వచ్చేస్తుందండి. ఇంకా ఎటువంటి సందులు అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం అలా స్ట్రైట్గా వెళ్తుంటే అన్ని దారిలలో మనకి డ్రెస్సెస్ అన్నీ కనిపిస్తాయండి. అండ్ అలాగే మనకి అక్కడ ఒక సందులు ఉంటాయండి, ఆ సందుల్లోకి వెళ్ళినా కూడా మనకు మదీనా అనేది వచ్చేస్తుంది. అన్నీ అక్కడ చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతాయి అన్నమాట. ఒకసారి బయట దొరికే కాస్ట్కి ఇక్కడ దొరికే కాస్ట్కి కంపేర్ చేస్తే మనకి ఇక్కడ కొంచెం రీజనబుల్గా ఉంటాయండి.